అందరికీ నమస్తే. ఈరోజు బాదం సబ్జా గింజలతో హెల్దీ డ్రింక్ ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం. 2 గంటలు నానబెట్టుకున్న సబ్జా గింజలు, కస్టర్డ్ పౌడర్ 1½ టేబుల్ స్పూన్, 1/2 లీటర్ పాలు, రుచికి సరిపడినంత చక్కెర, కుంకుమ. వేడి నీళ్ళల్లో 20 బాదం పప్పుల్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టిన బాదం పప్పుల్ని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. జార్లో బాదం పప్పులను వేసి, కస్టర్డ్ పౌడర్ కూడా వేసి, చల్లని పాలను కొద్దిగా పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బౌల్లో పాలు పోసి పొంగు వచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న బాదం మిశ్రమాన్ని అందులో పోసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉంటలు కట్టకుండా 5 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు వేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసి, షుగర్ కూడా వేసి కరిగేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో పోసుకొని, ముందుగా నానబెట్టిన సబ్జా గింజలను కూడా వేసి, రోజ్ పెటల్స్ని కూడా వేసి మొత్తం కలుపుకొని ఐస్ క్రీమ్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిన తరువాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాదం సబ్జా గింజలతో హెల్దీ డ్రింక్ రెడీ. డ్రింక్ తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది, డీహైడ్రేషన్ నుండి నివారిస్తుంది.